హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఫస్ట్‌లోనే గోధుమ పిండి చూపిస్తున్నాను కదా! ఇంకా ఇంట్లో గోధుమ పిండి అయితే నిండుకునింది. అయితే అది మనం స్టీల్‌ది బకెట్ ఉండే కదా! మా సైడ్ అయితే తూగు అని అంటాము. పెద్ద తూగు. దాన్నైతే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నా. కడిగేసి పెట్టుకుంటే ఈవినింగ్ మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి అది ఆరిపోతది. తర్వాత వెళ్ళి గోధుమలు పట్టించుకొని వద్దామని చెప్పేసి ఇంక యేషునైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఇంక అదైతే మొత్తం కడిగేసి పెట్టేసి తుడిచేసి బయట బాల్కనీలో పెట్టేస్తే గాలికి ఆరిపోతుంది అని చెప్పేసి కడిగేస్తున్నా. వచ్చిన తర్వాత గోధుమలు అయితే వేసుకొని వెళ్ళాము. వెళ్ళి పట్టించుకొని ఇట్లా స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ వర్షము. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నేను అస్సలు వర్షాలే లేవు, అసలు ఇది ఎండాకాలమా వానాకాలమా ఇంతకు. జూలై కూడా అయిపోవడానికి దగ్గరకు వచ్చింది, ఇంకా వర్షాలే పడట్లేదు, అసలు అన్ని ఫుల్ ఎండలు కొడుతున్నాయి అని నేను అన్నా కదా. ఇంకా నైట్కే వర్షం స్టార్ట్ అయ్యింది. ఆ రోజు నైటే అనమాట ఇది. మేము ఇంకా నేను గోధుమల కోసం అన్ని రెడీ చేసుకొని వెళ్ళి పట్టించుకోవడానికి అయితే వెళ్ళాము. అప్పటి వరకు అసలు చూస్తే కూడా వర్షం పడుతుంది అన్నట్లు లేకుండే, ఫుల్ వర్షం. ఇంకా అప్పటి నుంచి మార్నింగ్ వరకు అయితే అసలు ఆగకుండా ఫుల్ వాన పడింది. ఆ వర్షము చల్లగా అట్లా నాకు 2-3 డేస్ అట్లా వాన పడుకుంటూనే ఉంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు అట్లనే 2-3 డేస్ అసలు వాన పడుకుంటూ అట్లే ఉంటే లోపల బెడ్షీట్ కప్పేసుకొని పడుకొని టీవీ చూస్తూ అట్లా ఇంట్లో ఉన్న వాళ్ళందరం టైం స్పెండ్ చేస్తాం కదా. నాకు అట్లా ఇష్టము. ఇంకా నేను అట్లా ఉంటుందేమో అనుకుంటే అసలు లేనే లేదు. అసలు వర్షం పడ్డా కూడా అసలు మార్నింగ్ టైమ్స్లో పడట్లేదు, నైట్ టైం అలా పడుతుంది వెళ్ళిపోతుంది. కానీ నిన్న ఏమైందంటే నైట్ స్టార్ట్ అయింది, మేము పిండి పట్టించుకొని వచ్చేటప్పుడు వర్షం స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ మార్నింగ్ 10 o'clock 11 o'clock వరకు అట్లా సన్నగా వర్షం తుంపర పడుతూనే ఉండే. మీరు కూడా వినండి, అసలు ఆ వర్షము ఆ సౌండ్ చాలా బాగుంటుంది. అంతలోపే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళు తినేశారు. ఇంకా మేము అన్నము బీరకాయ కర్రీ ఉండిండే అనమాట. బీరకాయ కర్రీ అన్నము ఉన్నది పెట్టేసుకొని తినేస్తున్నాము. పిల్లలేమో ముందే తినేశారు కాబట్టి ఆ టైంలో అరటిపళ్ళు ఉండే దేవుని దగ్గర పెట్టినవి, అవి అరటిపళ్ళు తింటున్నారు. చపాతి పిండి అయితే పట్టించుకొచ్చాము కానీ చేయలేదు, ఎందుకంటే రైస్ ఆల్రెడీ ఉన్నింది కాబట్టి చపాతీలు అయితే చేయలేదు. అన్నము బీరకాయ కూర అయితే తినేసినాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకు స్కూల్ కోసమని ఇంకా నేను ఇంట్లో ఓన్లీ మునక్కాయలు ఒకటే ఉండే అనమాట. మునక్కాయలు కాకరకాయలు ఉన్నాయి. ఉత్తి కాకరకాయ తోటి అంటే తినలేరు కదా పిల్లలు, కాబట్టి నేనేం చేస్తున్నా మునక్కాయ పప్పుచారు అలాగే కాకరకాయ ఫ్రై అనమాట. మా చిన్న పాపకి ఒకప్పుడు అస్సలు తినేది కాదు, ఇప్పుడు కాకరకాయ అంటే చాలా ఇష్టము. బౌల్లో ఉత్తి కాకరకాయలు వేసుకొని అలానే తినేస్తుంది. ఇంకా నేను అందుకే ఈరోజు 2 రెసిపీలు అయితే పెడుతున్నా. మునక్కాయ పప్పుచారు, మాకు సాంబార్ కన్నా పప్పుచారే ఇష్టం కాబట్టి మేము ఎక్కువ పప్పుచారే చేసుకుంటాం. సాంబార్ అసలు చేసుకోము, ఎప్పుడో ఒకసారి అలా టేస్ట్ కోసం చేసుకుంటే తప్పనిస్తే అసలు చేసుకోము. అయితే ఈరోజు మునక్కాయ పప్పుచారు కాకరకాయ ఫ్రై అయితే రెసిపీస్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టి పెట్టుకోవాలి. నేను 4 టీ గ్లాసులు అయితే పప్పు తీసుకున్నా, చిన్న టీ గ్లాసు. తర్వాత మనకు పెద్దది గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మునక్కాయలు, టమాటాలు, తర్వాత పసుపు ఉప్పు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. అలా మగ్గుతున్న టైంలో మీరు కారానికి పచ్చిమిరపకాయలు పొడవుగా చీలికలు చేసుకొని వేసుకోవచ్చు, కానీ ప్రతిసారి తినేటప్పుడు తీసి పక్కకు పెట్టాల్సి వస్తుంది. పిల్లలు ఊకింగ్ దాంట్లోనే ఏరుకుంటూ కూర్చుంటారని చెప్పేసి ఇక్కడ మనకి తెల్ల మిరపకాయలు దొరుకుతాయి కదా, అంత కారంగా ఉండదు. వాము అంత పచ్చిమిర్చి పేస్ట్ అనుకోవచ్చు, కానీ అవి కారం తక్కువ ఉంటాయి, అందరికీ తెలుసు.
తెల్ల మిరపకాయలు అవి, అందుకే అన్నీ మిక్సీ పట్టేసి వేస్తాను నేను. అట్లాంటప్పుడు వేరడానికి ఏం ఉండదు. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసిన తర్వాత అది కూడా ఒక 5 నిమిషాలలో మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. దాంతోపాటు టమాటాలు మగ్గిపోతాయి, మునక్కాయలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే చింతపండు గుజ్జు తీసుకొని వేసేయాలి. తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు కూడా మెదిపేసి వేసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కన్సిస్టెన్సీ చేసుకొని కొంచెం కరివేపాకు అలాగే ఉప్పు సరిపడా చూసుకొని వేసుకునండి. ఇంకా చూడండి, వంట చేసిన టైంలో కూడా వర్షం పడుతుంది. అది అదేమంటారు నెట్ కట్టడం వల్ల ఫోన్తో క్లారిటీగా చూపించడానికి అవ్వట్లేదు, కానీ అప్పటికి కూడా వాన పడతా ఉంది. ఇంకా నేను పిట్టలు వస్తున్నాయి కదా అని మా పాప మొన్న డబ్బాలో వేసింటే కదా గింజలు, నేను అందుట్లో వచ్చి తినడానికి అవ్వట్లేదని ప్లేట్లో వేసింటే అది కూడా మొత్తం వర్షం పడి తడిసిపోయాయి. ఇంక ఈ లోపల వేడివేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది. అలాగే పప్పుచారు అయితే ఉడుకుబట్టేసింది. ఇంకా ఉడుకుతూ ఉందన్నమాట. దాని తర్వాత నేను కాకరకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను. కాకరకాయ అన్ని స్లైసెస్ లాగా రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అలా అన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ కాకరకాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా సింపుల్. మనకు ఓన్లీ కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటాయి అంచుకు పప్పుచారులోకి కానీ దాంట్లోకి సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. కాకరకాయలతో పాటు ఈ మిరపకాయలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. అంత కారం కూడా లేవు. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ధనియాల పొడి, అది ఒక 1 మినిట్ అలా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ మొత్తం వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కలిపేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు, ఎందుకంటే ఆ ఉప్పు ఆ మసాలా ఆ కాకరకాయలకు పట్టడానికి ఒక 2-3 మినిట్స్ అలా పెట్టేసి చేస్తే మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది పప్పులోకి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఉత్తిగా కూడా తినొచ్చు, పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.